ఈ అంత్య దినాల్లో అబద్ధ బోధకుల గురించి, అలాగే మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మనం గ్రహించుకోగలుగుతాం. మొదటిది ఆయన తెలియజేస్తే ఏమంటాడంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీ యొక్క జీవితాన్ని కట్టుకోవాలి అని తెలియజేస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. మూడవది, మన నిత్య జీవార్థమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఇంకా చివరిగా వచ్చినట్లయితే దేవుని ప్రేమలో మనం నిలిచినట్లుగా మనల్ని కాచుకోవాలి అని తెలియజేస్తాడు. అంటే ఒకటి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. రెండవది, పరిశుద్ధాత్మతో మనం ప్రార్థించాలి. మూడవ విషయానికి వస్తే కనుక మనం ఆయన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప కొరకు మనం కనిపెట్టాలి. నాలుగవది, దేవుని ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచినట్లుగా మనల్ని మనం కాచుకోవాలి. అలా చేయగలిగినట్లయితే మనం ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. ఆమేన్.